guys, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆనిష్ బ్లాగర్. సో ఇప్పుడు జరగబోయే ఛాలెంజ్ కాదు, అది డేర్. అసలు నాకు డేర్ ఎందుకు ఇచ్చిర్రో, నేను ప్రాంక్స్టర్ని కూడా కాదు, జస్ట్ ఛాలెంజ్లు చేసుకునే వ్లాగర్ని. సో అభినవ్ కృష్ణ బ్రో అనే ఆయనే ఈ డేర్ ఇచ్చిండు. ఆయన ఎవరు ఇంత స్పెసిఫిక్గా డేర్ ఇచ్చిన ఎందుకు చేస్తున్నా అంటే, స్టార్టింగ్ ఛానల్ పెట్టే స్టార్టింగ్లో ఎక్కువ సపోర్ట్ చేసిండు. అంటే చాలామంది చేసిరు, ఈ అన్న కూడా చాలా ఎక్కువ సపోర్ట్ చేసిండు. పెట్టు మంచి కంటెంట్ ఉందిగా పెట్టు అని. ఫస్ట్లో నేను ఐజీటీవీలో పోస్ట్ చేసేటోడిని, ఏదో చిన్న వీడియోస్ 3-4 minutes వీడియోస్ తీసి ఐజీటీవీలో పోస్ట్ చేసేటోడిని. బట్ ఆ అన్న ఎప్పుడు మెసేజ్ పెట్టేటోడు, బాగుందిరా కానీ ఐజీటీవీలో పోస్ట్ చేయకు, ఇన్స్టాలో ఐజీటీవీకి లైఫ్ ఉండదు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అని. సో నాకు అనిపించింది, చాలామంది కూడా అడిగిర్రు పెట్టు బ్రో అని. సో దీంట్లో మేజర్ సపోర్టర్ ఈయనే అని చెప్పచ్చు. ఇక్కడ పైన కనబడుతుంది చూడండి. లేదు అలా కాదండి, ఈ పైన హానెస్ట్ బ్లాగర్ అనే సింబల్ కూడా మా అన్ననే చేసి ఇచ్చిండు. సో ఇప్పుడు ఈయన చేసిన అన్న ఇంకా ఇయక ఇచ్చిండు. ప్లస్ ఆయన ఎవరు అంటే మార్వెల్ అడ్మిన్ కూడా. ఎన్ని స్పెషాలిటీస్ ఉందన్న ఇయక ఒక కమెంట్ ఇచ్చిండు, అది డేరు ఛాలెంజ్ ఇంకా పట్టించుకోకుండా కొత్తగా ఉందిగా అని ట్రై చేసిన. చూసేయండి, ఆయన పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఎవరైనా మార్వెల్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నా నేను కలిసింది కూడా దాంతో. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, కింద లింక్ ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి హాయ్ గైస్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ షాపే, మా ఫ్రెండ్సే వాళ్ళు. నిజానికి చెప్పాలంటే, కానీ నేను చెప్పలే ఇట్లా వస్తా, నేను ఏమైనా చేస్తా, వీడియో చేస్తా అని. ఏదో జోక్గా పోయి చేస్తా అట్లా ఛాలెంజ్. చూద్దాం అసలు ఈ ఛాలెంజ్లా నేను ఏదో డేర్లాగా ఉంది. బట్ ఫస్ట్ టైం ఇచ్చారు, సరేలే బాగుందిలే కొత్తగా ఉందిలే అని చేస్తున్నా. నెక్స్ట్ టైం కలిసి లేకండి పోయి చేస్తా. హాయ్రా, ఒక మ్యాగీ ప్యాకెట్. ఎస్, పెద్ద ఇచ్చే, ఇంత పెద్ద ఏం చేస్తా. మా స్ప్రైట్ ప్యాక్ కానీ స్ప్రైట్ బాటిల్ రాబట్టి వద్దులేరా. బిస్కెట్ ప్యాక్ తీరా, క్రాక్ జాగ్ ఇచ్చే. అట్లనే 10 చిప్స్ ప్యాకెట్లు తీరా. అరే చిప్స్ ప్యాకెట్లు అడిగిండు, ఏది అడిగినావా సేపు ఏం కాదు సేపు. ఏంద్రా ఈ కలర్ ఉందా? 10 ఉన్నాయా? 10 కాదు, 12 ఉన్నాయి. అవునా? 10 రూపాయలు 10 పైసలు తీసుకుంటాను. నిన్న సాయంత్రం వచ్చిన మీ డాడీకి 100 రూపీస్ ఇచ్చినారా? కాదు వే, నిన్న మీ డాడీకి 100 రూపీస్ ఇచ్చిన. ఫోన్ చేసి మాట్లాడమంటా చెయ్యి కావాలంటే. నేను ఇచ్చిన నిజంగా చేసుకోరా. ఇది 2 కలిపి 100 రూపీస్ ఇచ్చి నేను ఇచ్చిన 100లా. హలో कल को 100 रुपये देर गया ఇచ్చినారా? నువ్వు లేకుండే, నువ్వు పంకజాడు లేకుండే. డాడీ చెప్తారు మర్చిపోయిండేమో. అబ్బో డాడీ ఉన్నప్పుడే రావాలా, ఎట్లయితే మీకు నాకు తెలియదు కదరా. డాడీ తెలియకుండా డాడీకి పైసలు ఇప్పుడు నేను అబద్ధం చెప్తాను. చెప్తా మర్చిపోయింది. నేను అబద్ధం చెప్తా, డాడీ అబద్ధం చెప్తారా? నువ్వు కూడా మర్చిపోయి ఉంటావు, వేరే షాప్లో ఇచ్చి ఉంటావు. వాట్ an intelligent boy, so sweet. ఇచ్చిన కూల్. అరే పంకజ్ గారు గుర్తున్నా? అరే పంకజ్ నేను ఇచ్చినారా?
ఇచ్చినావే ఇవ్వలే. 100 రూపీస్ ఇచ్చినారా? కొత్త నోట్ ఇచ్చిన, వైలెట్ కలర్ నోట్. అయ్యో నాకు తెలీదు. వైలెట్ కలర్ ఉంటుందా నోట్లో? 100 రూపీస్ ఇచ్చినారా? కొత్త నోట్ ఇచ్చిన, వైలెట్ కలర్ నోట్. అయ్యో నాకు తెలీదు. వైలెట్ కలర్ ఉంటుందా నోట్లో? మజాక్ చేస్తున్నావు. నీ బొందరా, నీ బొంద. కూడా ఇరా ఇదే. 100 రూపాయలు. అరే ఇచ్చినారా నిన్న? అరే ఇలా డాడీతో మాట్లాడినా నీ ముందే మాట్లాడినా అబద్ధాలు ఆడతా నేను అబద్ధాలు ఆడతాను వాళ్ళ? మళ్ళీ నేను ఆడతానా? చెప్పలేను. అదే మళ్ళీ అదే కాదు, డాడీ మర్చిపోయామా? అరే పంకజ్ నేను ఇచ్చినారా? నువ్వు లేకుండే. నాకేం తెలుసురా, నేను షాప్లో లేకుండా నేను ఇచ్చినావే. ఏమో మరి డాడీతో ఉన్నప్పుడే రా ఏంటి. అరే ఇచ్చినావే ఇవే. ఇచ్చినారా? ఏమో మరి డాడీ ఉన్నప్పుడు రా, నాకైతే డాడీ ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు ఇయ్యవా? ఇక అంతేనా? అంతే. తీసుకొని పారిపోతే చూద్దామా? తీసుకొని పారిపోతే చూద్దామా? వద్దురా, ఎంత చేయాలని నాకు జోక్ వస్తుంది. జోక్ పే ఎందుకురా అంత కోపం అవుతావు? మీ జోకులు కూడా ఆడతారా? మా ఎందుకురా అయ్యా చంపేటట్టే ఉందో తెలుసా? అరే అభిషేక్, ఫీల్ అయినా బట్టే మాట్లాడరా? నేనే కదా నిజంగా రా బాబు, మొత్తం షాప్ మొత్తం నువ్వు ఎందుకు చూసుకుంటున్నావు నాకు అర్థమైంది. చూడాలి. నమ్మినావు అరా అసలు నేను ఇచ్చిన అంటే? నమ్మినావు అసలు నేను ఇచ్చిన అంటే? నిన్ను నమ్మాలారా? అయ్యో బాబాయ్ నా ఇజ్జత్ తీస్తున్నావు కదా. సరే సర్లే. అన్ని సామాన్లు వేయించుకున్నా, కోపం రాలే? అదే కదా, అందుకే 140 రూపీస్ ఎక్స్ట్రా పడతా. కోపానికి 40 రూపీస్ ఎక్స్ట్రా. సర్లే చూస్తున్నావు నా బ్లాగులు? చూడా, చూస్తా. సబ్స్క్రైబర్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో, నేను వస్తావులే చూద్దు. చూద్దాం. సరే బాయ్ రా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ రరీ. బాయ్ రా పంకజ్. సో నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే పచ్చిమిర్చి డైరెక్ట్గా తినండి. ఓకే బ్రో, సాయి బ్రో పక్కా వేస్తా. నాకు పెద్ద కారం అంటే ఎక్కువ తినలేదు, నేను కారం తక్కువ తింటా. సో ఇప్పుడు పచ్చిమిర్చి డైరెక్ట్ తినమంటారు కాబట్టి పచ్చిమిర్చి ఇన్ని తినలే కాబట్టి పచ్చిమిర్చి రైట్, పచ్చిమిర్చి ట్రై చేద్దాం. నాలుగైపోతా స్పైసీగా ఉంది. అంతగానే మేము తిన్నారు బ్రో, స్పైసీ ఉంది. సో హానెస్ట్. మధ్యలో కట్లేమి ఇస్తలేను, ఒక షార్ట్లో ఇస్తున్నా చూసుకోండి. నేను చీటింగ్ అసలే. సో ఛాలెంజ్ డన్. మొత్తం నమ్మలాలి ఛాలెంజ్ అనేది. సో
కంప్లీట్ చేసినా ఉంటాం. సో ఛాలెంజ్ డన్. నాలుక కింద పెట్టుకున్నాం. ఓకే ఓకే డన్. మొత్తం నేను చేసిన. సో ఛాలెంజ్ డన్. స్పైసీ ఇదంతా మీకోసమే. కమెంట్ ఇచ్చారు, ఛాలెంజ్ చేశాను. ఇంకా ఇలాంటి మంచి ఛాలెంజ్ పెట్టుకుంటూ పోండి, చేస్తాను. ఇప్పుడు ఇది థర్డ్ ఛాలెంజ్ అనుకుంటా. థర్డ్ ఛాలెంజ్ అనుకుంటా కదా. థర్డ్ ఛాలెంజ్ ఏంటి అంటే బ్రో ఆల్సో ట్రై ఇన్స్టెంట్ ఫుడ్ ఛాలెంజ్. కావేటి రాకేష్ గారు ఇచ్చారు. సో ఆయన 24 అవర్స్కు ఇన్ని ఇన్స్టెంట్ ఫుడ్లు ట్రై చేయు అని ఏం ఇవ్వలేదు కాబట్టి నేను నాకు ఇష్టమైన కొన్ని ఇన్స్టెంట్ ఫుడ్స్ తింటా చూపిస్తాను. ఫస్ట్ ఇన్స్టెంట్ ఫుడ్లో నేను తెచ్చినవి 3 మినిట్ పోహా. మీకు ఉల్టా కనబడతా, స్ట్రైట్ కనబడతా. 3 మినిట్ పోహా. నెక్స్ట్ది మమ్మీ వద్దు అన్న డబ్బా పడేసింది, ప్యాన్ కేక్ మిక్స్ గైస్. ఇప్పుడు అంటారు మీరు, ఇప్పుడు ఇన్స్టెంట్ అనగానే గుర్తొచ్చే మ్యాగీయే కదరా, అదెందుకు తినలే అని. మ్యాగీ ప్యాన్ కేక్ విత్ హనీ విత్ ఫ్రూట్స్ 3 ఇన్స్టెంటే, ఏమి వండినవి కావు. ఊరోడు అని చేతో దున్నానా వెళ్ళట్లేదు. సాగించరా చాలా దగ్గరని టికెట్ మూసుకొని సో ప్యాన్ కేక్ మిక్స్ ఏం లేదు, నీళ్ళు వేసుకొని కలుపుకొని దోసలా వేసుకుంటే ప్యాన్ కేక్ ఇన్స్టెంట్. నెక్స్ట్ ఇంకోటి పోహా, MTR పోహా. దీంట్లో కూడా ఏం లేదు, పోహా వాళ్ళు ఇస్తారు. 1 కప్ పోహాకి 1/2 కప్ వేడి నీళ్ళు వేసుకొని కలిపేసి దాన్ని మూత మూస్తే ఒక 3 నిమిషాల తర్వాత చాలు, ఇన్స్టెంట్. ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ప్యాకెట్లో చూసేటోని వద్దులే అనుకొని వచ్చేసేటోని, ఈసారి తేవాలి అని దానికోసం స్పెషల్ పోయినా. పోహా స్మెల్ బాగుంది. అరే సూపర్ ఉంది. తినగలుగుతామా? మరి మీకు ట్రై చేయొచ్చు. ట్రై చేసిన ఉంటే కమెంట్లో చేసి పెట్టండి, ఒక లైక్ కొట్టండి. ఏం చేస్తాను కాకుండా కెమెరామైన చూడండి. బాగుంది, మొత్తం పంజాబీ లాగా. ఇంకా షుగర్ ఉంది, కొంచెం షుగర్ ఉంది. థ్యాంక్ యూ ఛాలెంజ్ ఇచ్చినందుకు. ఛాలెంజ్ నేను మీ హానెస్ట్. బాయ్.